ఓం శాంతి 31/5/2024 మధురమైన పిల్లలు, తండ్రి ముళ్లను పుష్పాలుగా చేయడానికి వచ్చారు. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దేహాభిమానము. దీనివల్లనే అన్ని వికారాలు వస్తాయి. అందుకే దేహీ అభిమానులుగా అవ్వండి. ప్రశ్న: భక్తులు తండ్రి యొక్క ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకోని కారణంగా సర్వవ్యాపి అననేశారు. జవాబు: తండ్రి బహురూపి. ఎక్కడ అవసరముంటే అక్కడ క్షణంలో ఏ బిడ్డలోకైనా ప్రవేశించి ఎదురుగా ఉన్న ఆత్మ యొక్క కళ్యాణాన్ని చేస్తారు. భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు. వారు సర్వవ్యాపి కారు కాని చాలా వేగవంతమైన రాకెట్. తండ్రికి రావడానికి వెళ్లడానికి సమయం పట్టదు. ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణంగా భక్తులు సర్వవ్యాపి అననేస్తారు. ఓం శాంతి. ఇది చిన్న పుష్పాల తోట, మానవ పుష్పాల తోట. తోటలోకి మీరు వెళ్ళినట్లయితే అందులో రకరకాల పాత వృక్షాలు కూడా ఉంటాయి. కొన్ని చోట్ల కొత్తగా వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి. మరికొన్ని చోట్ల సగం వికసించిన మొగ్గలు కూడా ఉంటాయి. అలాగే ఇది కూడా పుష్పాల తోట కదా. ఇక్కడకు ముళ్ల నుండి పుష్పాలుగా అయ్యేందుకే వస్తారన్నదైతే ఇప్పుడు పిల్లలకు తెలుసు. శ్రీమతం ద్వారా మనం ముళ్ల నుండి పుష్పాలుగా అవుతున్నాము. ముళ్ళు అడవిలో ఉంటాయి, పుష్పాలు తోటలో ఉంటాయి. పుష్పాల తోట అనేది స్వర్గం, అడవి అనేది నరకం. ఇది పతిత ముళ్ల అడవి అని, అది పుష్పాల తోట అని తండ్రి కూడా అర్థం చేయిస్తారు. ఒకప్పుడు పుష్పాల తోట ఉండేది, అదిప్పుడు మళ్లీ ముళ్ల అడవిగా అయిపోయింది. దేహాభిమానం అన్నింటికన్నా పెద్ద ముళ్ళు. దాని తర్వాత మిగిలిన వికారాలన్నీ వస్తాయి. అక్కడైతే మీరు దేహీ అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు నా ఆయువు పూర్తవుతుంది, ఇప్పుడు నేను ఈ పాత శరీరాన్ని వదిలి వెళ్లి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాను అన్న జ్ఞానం ఆత్మలో ఉంటుంది. నేను గర్భమహల్లోకి వెళ్లి విరాజమానం అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది. మళ్లీ మొగ్గగా అవుతాము, మొగ్గ నుండి మళ్లీ పుష్పంగా అవుతాము అన్న జ్ఞానం ఆత్మకు ఉంది. సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానం లేదు. ఈ శరీరం పాతది, ఇప్పుడిక దీన్ని మార్చాలి అని కేవలం ఈ జ్ఞానం మాత్రమే ఉంటుంది. లోపల సంతోషం ఉంటుంది. కలియుగీ ప్రపంచం యొక్క ఏ ఆచారాలు మొదలైనవేవీ అక్కడుండవు. ఇక్కడ లోక మర్యాదలు, కుల మర్యాదలు ఉంటాయి. తేడా ఉంది కదా. అక్కడి మర్యాదను సత్యమైన మర్యాద అని అంటారు. ఇక్కడైతే అసత్యమైన మర్యాద ఉంటుంది. సృష్టి అయితే ఉంటుంది కదా. ఎప్పుడైతే ఆసురీ సాంప్రదాయం ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు. అందులోనూ ఎప్పుడైతే దైవీ సాంప్రదాయం యొక్క స్థాపన జరుగుతుందో అప్పుడే వినాశనం జరుగుతుంది. కావున తప్పకుండా ఇది ఆసురీ సంప్రదాయం. ఇందులోనే దైవీ గుణాల కలవారి సాంప్రదాయం స్థాపన అవుతుంది. యోగ బలం ద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలు నశిస్తాయి అన్నది కూడా అర్థం చేయించటం జరిగింది. ఈ జన్మలో కూడా ఏవైతే పాపాలు చేశారో వాటిని కూడా తెలియజేయవలసి ఉంటుంది. అందులోనూ విశేషమైనది వికారాల విషయం. స్మృతిలో బలముంది. తండ్రి సర్వశక్తివంతుడు. సర్వులకు తండ్రి ఎవరైతే ఉన్నారో వారితో యోగాన్ని జోడించడం ద్వారా పాపాలు భస్మమవుతాయని మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలు సర్వశక్తివంతులు కదా. మొత్తం సృష్టి అంతటిపైన వీరి రాజ్యం ఉంది. అది ఉన్నదే కొత్త ప్రపంచం. అక్కడ ప్రతి వస్తువు కొత్తదే. ఇప్పుడైతే భూమి కూడా బంజరు భూమిగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు. కావున అంతటి సంతోషం ఉండాలి. విద్యార్థులు ఎలా ఉంటే సంతోషం కూడా అంతే అధికంగా ఉంటుంది. ఇది మీ ఉన్నతోన్నతమైన యూనివర్సిటీ. చదివించేవారు ఉన్నతోన్నతమైన వారు. పిల్లలు కూడా ఉన్నతోన్నతంగా తయారయ్యేందుకే చదువుకుంటారు.
మీరు ఎంత నీచంగా ఉండేవారు. పూర్తిగా నీచం నుండి మళ్ళీ ఉన్నతంగా అవుతారు. తండ్రి స్వయంగా అంటున్నారు, మీరేమైనా స్వర్గానికి యోగ్యులుగా ఉండేవారా? అపవిత్రులు అక్కడికి వెళ్ళలేరు. కింద ఉన్నారు, కావుననే ఉన్నతమైన దేవతలెదురుగా వెళ్లి వారి మహిమను గానం చేస్తారు. మందిరాల్లోకి వెళ్లి ఆ దేవతల ఉన్నతమైన స్థితిని మరియు స్వయం యొక్క నీచమైన స్థితిని వర్ణన చేస్తారు. మళ్ళీ అంటారు, మీరు దయ చూపించినట్లయితే మేం కూడా ఈ విధంగా ఉన్నతంగా అవుతాము అని. వారి ఎదురుగా తల వంచి నమస్కరిస్తారు. వాస్తవానికి వారు కూడా మనుషులే, కాని వారిలో దైవీ గుణాలున్నాయి. మందిరాల్లోకి వెళ్తారు, మేం కూడా వీరి వలె అవ్వాలి అని వారిని పూజిస్తారు. వారిని ఆ విధంగా ఎవరు తయారు చేశారు అన్నది ఎవరికీ తెలియదు. ఈ దైవీ వృక్షం యొక్క అంటు ఏ విధంగా కట్టబడుతుంది అన్నది పిల్లలైన మీ బుద్ధిలో మొత్తం డ్రామా అంతా కూర్చుని ఉంది. తండ్రి సంగమయుగంలోనే వస్తారు. ఇది పతిత ప్రపంచం. అందుకే మీరొచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనులుగా తయారు చేయండి అని తండ్రిని పిలుస్తారు. ఇప్పుడు మీరు పావనులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. మిగిలిన వారంతా లెక్కాచారాలను తీర్చుకుని శాంతిధామానికి వెళ్ళిపోతారు. మన్మనాభవ మంత్రం ముఖ్యమైనది. దాన్ని మీకు తండ్రి ఇస్తారు. గురువులైతే లెక్కలేనంత మంది ఉన్నారు. వారు ఎన్ని మంత్రాలను ఇస్తారు? తండ్రిది ఒక్కటే మంత్రం. తండ్రి భారత్లోకి వచ్చి మంత్రాన్ని ఇచ్చారు. దాని ద్వారా మీరు దేవీదేవతలుగా అయ్యారు. భగవాను వాచ ఉంది కదా. వారు శ్లోకాలు మొదలైనవి చెప్తారు కాని వాటి అర్థాన్నేమీ అర్థం చేసుకోరు. మీరు అర్థాన్ని వివరించగలరు. కుంభమేళాలోకి వెళ్తారు. అక్కడ కూడా మీరందరికీ అర్థం చేయించొచ్చు. ఇది పతిత ప్రపంచం, నరకం. సత్యుగం పావన ప్రపంచంగా ఉండేది. దానినే స్వర్గం అంటారు. పతిత ప్రపంచంలో పావనులు ఎవ్వరూ ఉండలేరు. మనుషులు గంగా స్నానాలు చేసి పావనంగా అయ్యేందుకు వెళ్తారు. ఎందుకంటే శరీరాన్నే పావనంగా తయారు చేసుకోవాలి. ఆత్మ అయితే సదా పావనంగానే ఉంటుంది అని వారనుకుంటారు. ఆత్మే పరమాత్మ అని అనేస్తారు. ఆత్మ జ్ఞానస్నానం ద్వారానే పవిత్రంగా అవుతుంది, అంతేకాని నీటి స్నానం ద్వారా కాదు అని కూడా మీరు రాయొచ్చు. నీటి స్నానాన్నైతే రోజూ చేస్తూ ఉంటారు. ఏ ఏ నదులైతే ఉన్నాయో వాటిలో రోజూ స్నానాలు చేస్తూనే ఉంటారు. అదే నీటిని తాగుతూ ఉంటారు. వాస్తవానికి నీటితోనే అన్నీ చేయడం జరుగుతుంది. విషయాలు ఎంత సహజమైనవి, కాని ఇవి ఎవరి బుద్ధిలోకి రావు. జ్ఞానం ద్వారానే ఒక్క క్షణంలో సద్గతి లభిస్తుంది. ఇంకా ఏమంటారంటే, జ్ఞానం ఎంత అపారమైనదంటే మొత్తం సాగరం అంతటినీ సిరాగా చేసినా, అడవిలోని కలపనంతటినీ కలంగా చేసినా, భూమినంతటినీ కాగితంగా చేసినా అయినా కూడా ఇది అంతమవ్వదు. తండ్రి భిన్న భిన్న పాయింట్లను రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. ఈ రోజు మీకు చాలా గుహ్యమైన విషయాలను వినిపిస్తాను అని తండ్రి అంటారు. ఇంతకు ముందే ఎందుకు వినిపించలేదు అని పిల్లలు అడుగుతారు. అరే, ముందే ఎలా వినిపిస్తాను? కథను ప్రారంభం నుండి మొదలుకుని నంబర్వారుగా వినిపిస్తారు కదా. చివర్లోని పాత్రను ముందే ఎలా వినిపించగలరు? అది కూడా తండ్రి వినిపిస్తూ ఉంటారు. ఈ సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల రహస్యం మీకు తెలుసు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు వెంటనే బదులు చెప్పగలుగుతారు. మీలో కూడా ఈ విషయాలు బుద్ధిలో కూర్చున్నవారు నంబర్వారుగా ఉన్నారు. మీ వద్దకు వస్తారు. పూర్తిగా రెస్పాన్స్ లభించకపోతే బయటకు వెళ్లి ఇలా అంటారు, ఇక్కడైతే పూర్తి వివరణ లభించటం లేదు, వ్యర్థంగా చిత్రాలు పెట్టారు అని. అందుకే వారికి అర్థం చేయించేవారు చాలా బావుండాలి. లేకపోతే వారు కూడా పూర్తిగా అర్థం చేసుకోరు. ఒకవేళ అర్థం చేయించేవారు కూడా పూర్తిగా అర్థం చేసుకుని ఉండకపోతే ఇక ఎలాంటి వారికి అలాంటి వారే లభించినట్లవుతుంది. తండ్రి అంటారు, ఎక్కడెక్కడైతే
వచ్చిన అవతలి వ్యక్తి చాలా వివేకవంతునిగా ఉన్నారు కాని నా పిల్లలంత వివేకవంతులుగా లేరు అన్నది నేను గమనిస్తాను. అప్పుడు నేనే నా పిల్లల్లోకి ప్రవేశించి సహాయం చేస్తాను. ఎందుకంటే తండ్రి చాలా చిన్న రాకెట్. వారు రావడానికి వెళ్లడానికి పెద్ద సమయం పట్టదు. దీనినే వారు బహురూపి లేక సర్వవ్యాపి విషయంగా రాసేశారు. ఈ విషయాలను తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఎవరైనా మంచి వ్యక్తులుంటే వారికి అర్థం చేయించేవారు కూడా ఆ విధంగా ఉండాలి. ఈ రోజుల్లోనైతే కొందరు బాల్యం నుండి కూడా శాస్త్రాలను కంఠస్థం చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆత్మ సంస్కారాలను తీసుకొని వస్తుంది. ఎక్కడైనా జన్మ తీసుకుని ఇక అక్కడ వేదశాస్త్రాలు మొదలైన వాటిని చదవడం మొదలుపెడుతుంది. అంతిమ స్మృతిని బట్టి గతి ఏర్పడుతుంది కదా. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది కదా. నేటికి ఆ రోజు రానే వచ్చింది. ఇప్పుడిక స్వర్గద్వారాలు నిజంగా తెచ్చుకుంటాయి అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము జరగనున్నది. మనుషులకు స్వర్గం కొత్త ప్రపంచంలో ఉంటుందని కూడా తెలియదు. మీరు సత్యాతి సత్యమైన సత్యనారాయణ కథను లేక అమరనాథుని కథను వింటున్నారని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. వాస్తవానికి కథ ఒక్కటే, దాన్ని వినిపించేవారు కూడా ఒక్కరే. తర్వాత వాటి శాస్త్రాలను తయారు చేశారు. ఉదాహరణలన్నీ మీవే. వాటిని మళ్లీ భక్తి మార్గంలో ఉపయోగిస్తారు. కావున సంగమంలో తండ్రి వచ్చి అన్ని విషయాలను అర్థం చేయిస్తారు. ఇది చాలా పెద్ద అనంతమైన ఆట. ఇందులో మొదట సత్యత్రేతాయుగాలలో రామరాజ్యం ఉంటుంది, ఆ తర్వాత రావణరాజ్యం ఉంటుంది. ఈ డ్రామా తయారై ఉంది. దీనిని అనాది అవినాశి అని అనడం జరుగుతుంది. మనమందరము ఆత్మలము. తండ్రి మీకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో అది ఇంకెవరి వద్ద లేదు. ఆత్మలెవరైతే ఉన్నారో వారి పాత్రలు డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఏ సమయంలో ఎవరి పాత్ర ఎలా ఉంటే ఆ సమయంలో వారు వస్తారు, వృద్ధి చెందుతూ ఉంటారు. పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఏమిటంటే పతితుల నుండి పావనులుగా అవ్వడం. పతిత పావన రండి అని పిలుస్తారు కూడా. ఆ విధంగా పిల్లలే పిలుస్తారు. తండ్రి కూడా అంటారు, నా పిల్లలు కామచితిపై కూర్చుని భస్మమైపోయారు. ఇవి యథార్థమైన విషయాలు. అకాల మూర్తి అయిన ఆత్మకు ఇది సింహాసనం. దీన్ని అద్దెకు తీసుకున్నారు. బ్రహ్మ గురించి కూడా వీరు ఎవరు అని మిమ్మల్ని అడుగుతారు. మీరు చెప్పండి, చూడండి, భగవాన్ వాచ నేను సాధారణ తనువులోకొస్తాను అని రాయబడి ఉంది. ఈ అలంకరింపబడి ఉన్న శ్రీకృష్ణుడే 84 జన్మలు తీసుకుని సాధారణమైన వారిగా అవుతారు. ఆ సాధారణమైన వారే మళ్లీ ఆ కృష్ణునిగా అవుతారు. కింద తపస్య చేస్తున్నారు. నేనీ విధంగా అవ్వనున్నానని వారికి తెలుసు. త్రిమూర్తి చిత్రాన్నైతే ఎంతోమంది చూశారు, కాని దాని అర్థం కూడా కావాలి కదా. ఎవరైతే స్థాపన చేస్తారో వారే ఆ తర్వాత పాలన కూడా చేస్తారు. స్థాపన చేసే సమయంలోని నామరూప దేశకాలాలు వేరు, పాలన చేసే సమయంలోని నామరూప దేశకాలాలు వేరు. ఈ విషయాలను అర్థం చేయించడమైతే చాలా సహజం. వీరు కింద తపస్య చేస్తున్నారు, మళ్లీ ఈ విధంగా అవ్వనున్నారు. వీరే 84 జన్మలు తీసుకుని ఈ విధంగా అవుతారు. ఇది ఎంత సహజమైన ఒక్క క్షణం యొక్క జ్ఞానం. మేమిటువంటి దేవతలుగా అవుతామని బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. 84 జన్మలు కూడా ఈ దేవతలే తీసుకుంటారు. ఇంకెవరైనా తీసుకుంటారా? తీసుకోరు. 84 జన్మల రహస్యాన్ని కూడా పిల్లలకు అర్థం చేయించారు. మొట్టమొదటొచ్చేవారు దేవతలే. చేపలది బొమ్మ ఒకటి ఉంటుంది కదా. చేప ఇలా కిందకు వస్తుంది, మళ్లీ పైకి వెళ్తుంది. అది కూడా మెట్ల వంటిదే. భ్రమరం, తాబేలు మొదలైన వాటి ఉదాహరణలేవైతే ఇవ్వడం జరుగుతుందో అవన్నీ ఈ సమయానికి చెందినవే. భ్రమరంలో కూడా ఎంత తెలివుందో చూడండి.
మనుషులు తమను తాము చాలా తెలివైన వారిగా భావిస్తారు కాని తండ్రి అంటారు, భ్రమరికి ఉన్నంత తెలివి కూడా లేదు. సర్పం పాత కుబుసాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. పిల్లలు ఎంత వివేకవంతులుగా తయారు చేయడం జరుగుతుంది. వివేకవంతులుగా మరియు యోగ్యులుగా తయారు చేస్తారు. ఆత్మ అపవిత్రంగా ఉన్న కారణంగా యోగ్యంగా లేదు. కావున దాన్ని పవిత్రంగా తయారు చేసి యోగ్యంగా తయారు చేయడం జరుగుతుంది. అది ఉన్నదే యోగ్యమైన ప్రపంచం. ఈ మొత్తం సృష్టినంతటినీ నరకం నుండి స్వర్గంగా తయారు చేసే పని ఒక్క తండ్రిదే. స్వర్గం ఎలా ఉంటుంది అనేది మనుషులకు తెలియదు. స్వర్గమని దేవీదేవతల రాజధానిని అనడం జరుగుతుంది. సత్యుగంలో దేవీదేవతల రాజ్యం ఉంటుంది. సత్యుగి కొత్త ప్రపంచంలో మనమే రాజ్యం చేసేవారమని మీరు అర్థం చేసుకున్నారు. 84 జన్మలను కూడా మనమే తీసుకున్నాము. ఎన్నిసార్లు రాజ్యాన్ని తీసుకున్నారు మరియు పోగొట్టుకున్నారు అనేది కూడా మీకు తెలుసు. రాముని మతం ద్వారా మీరు రాజ్యాన్ని తీసుకున్నారు. రావణుని మతం ద్వారా రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. ఇప్పుడు మళ్లీ పైకెక్కేందుకు మీకు రాముని మతం లభిస్తుంది, కింద పడేందుకు కాదు. చాలా మంచి రీతిలో అర్థం చేయిస్తారు కాని భక్తి మార్గపు బుద్ధి ఎంతో కష్టం మీద మారుతుంది. భక్తి మార్గంలో ఆర్భాటం ఎంతగానో ఉంటుంది. అది ఊబి వంటిది. పూర్తిగా మెడ వరకు అందులో మునిగిపోతారు. ఎప్పుడైతే అందరి అంతం జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. అందరినీ జ్ఞానంతో ఆవలి తీరానికి తీసుకువెళ్తాను. నేనొచ్చి ఈ పిల్లల ద్వారా కార్యాన్ని చేయిస్తాను. తండ్రితో పాటు సేవ చేసేవారు బ్రాహ్మణులైన మీరే. మిమ్మల్నే ఈశ్వరీయ సేవాదారులనంటారు. ఇది అన్నింటికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన సేవ. ఈ విధంగా చెయ్యండి అని పిల్లలకు శ్రీమతం లభిస్తుంది. వారిలో నుండి ఎన్నుకోబడిన కొందరు వెలువడతారు. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. కల్పపూర్వం కూడా ఎంతమంది దేవీదేవతలు వెలువడ్డారో వారే మళ్లీ వెలువడతారు. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది. మీరు కేవలం సందేశాన్ని చేర్చవలసి ఉంటుంది. వాస్తవానికి ఇది చాలా సహజం. ఎప్పుడైతే భక్తి ఫుల్ ఫోర్స్లో ఉంటుందో అప్పుడే భగవంతుడు కల్పపు సంగమయుగంలో వస్తారని మీకు తెలుసు. తండ్రి వచ్చి అందర్నీ తీసుకువెళ్తారు. మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. అందరూ స్వర్గంలోకి వెళ్తారు, కాని చదువులో నంబర్వారుగా ఉంటారు. కొందరిపై మంగళ దశ, కొందరిపై రాహు దశ కూర్చుంటుంది. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, యోగ్యంగా మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి. మొత్తం ప్రపంచమంతటినీ నరకం నుండి స్వర్గంగా తయారు చేయడానికి తండ్రితో కలిసి సేవ చేయాలి. ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి. రెండవ పాయింట్, కలియుగి ప్రపంచపు ఆచార వ్యవహారాలను, లోక మర్యాదలను, కుల మర్యాదలను వదిలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి. దైవీ గుణాలతో సంపన్నులుగా అయి దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేయాలి. వరదానము. అపవిత్రత యొక్క అంశమైన సోమరితనాన్ని మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేసే సంపూర్ణ నిర్వీకారి భవ. దినచర్యలోని ఏ కర్మలోనైనా కింద మీద అవ్వటం, సోమరితనంలోకి రావటం లేక నిర్లక్ష్యులుగా అవ్వటం ఇది వికారం యొక్క అంశం. దీని ప్రభావం పూజనీయులుగా అవ్వడంపై పడుతుంది. ఒకవేళ మీరు అమృత వేళలో స్వయాన్ని జాగృత స్థితిలో అనుభవం చేయకపోతే, తప్పదన్నట్లుగా లేక సోమరితనంతో కూర్చుంటే, పూజారులు కూడా తప్పదన్నట్లుగా లేక సోమరితనంతో పూజ చేస్తారు. కావున సోమరితనాన్ని లేక నిర్లక్ష్యాన్ని కూడా త్యాగం చేయండి. అప్పుడు సంపూర్ణ నిర్వీకారులుగా అవ్వగలుగుతారు.
స్లోగన్: సేవ చేయండి, కాని వ్యర్థమైన ఖర్చు చేయకండి. ఓం శాంతి.